ఇందిరాదేవి సీతారామయ్య ఇద్దరు కూడా కావ్య ఇంట్లో లేకపోయేసరికి బోసిపోయింది. అసలు మంచి కాఫీనే కడుపులోకి పడలేదు. అమ్మ కావ్య, మంచిగా స్ట్రాంగ్గా నీ చేత కాఫీ ఇవ్వమ్మా అని చెప్పి ఇందిరాదేవి అంటూ ఉంటే, అవునమ్మగారు తీసుకొస్తున్నాను అని చెప్పి ఇక తీసుకొని వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి ఇక అపర్ణ కూడా అక్కడే కూర్చొని ఉండేసరికి అపర్ణదేవికి, ఇందిరాదేవికి, అలాగే సీతారామయ్యకి ముగ్గురికి కూడా కాఫీ ఇస్తుంది. రాజు ఇంకా లేగలేదా అని చెప్పి అపర్ణ అడుగుతుంది. ఇక మాటకి ఇంకా లేలేదు అత్తయ్య గారు, ఇందాకే ఇక లేపి వచ్చాను, లేచి ఫ్రెష్ అప్ అవుతున్నారు అని చెప్పి అనడంతో, సరే అయితే వాడికి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ చెయ్యి అని చెప్పి అంటుంది. సరే అత్తయ్య గారు అని చెప్పి ఇక కావ్య బ్రేక్ఫాస్ట్కి వెళ్తూ ఉంటే, అవును మర్చిపోయాను, నువ్వెలా బ్రేక్ఫాస్ట్ చేస్తావు, నువ్వు ఇక వెళ్ళి రెడీ అవ్వు, రెడీ అయితే ఆఫీస్కి వెళ్తావు కదా, ఇక బ్రేక్ఫాస్ట్ సంగతి నేను చూసుకుంటానులే అనగానే, అయ్యో అత్తయ్య గారు బ్రేక్ఫాస్ట్ చేసే వెళ్తాను, ఏముంది అందులో, ఇక నేను ఖచ్చితంగా ఈరోజు కొంచెం లేటుగా వెళ్తాను అని చెప్పి అంటుంది. ఎందుకని అనగానే, అదేం లేదు అత్తయ్య గారు, ఇంకా అక్కడేం పెద్ద వర్క్ కూడా ఈరోజు లేదు, మొత్తం అంతా ఫినిష్ చేసేసాం, ఇంకా డిజైన్స్ అనేవి కొత్తగా గీయాల్సిన అవసరం లేదు, మొన్ననే సెండ్ చేసాం అని చెప్పి ఇంకా రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం అత్తయ్య గారు అనగానే, ఇక వెంటనే అపర్ణాదేవి ఇటు ఇల్లుని అటు ఆఫీస్ని రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ చూస్తుంది నా కోడలు కావ్య గురించి ఇంతకాలం నేను చాలా తప్పుగా ఆలోచించాను. కావ్యకి ఏమీ రాదని, కావ్య ఇక పేదింటి నుండి వచ్చిందని చాలా చిరాకు పడుతూ కావ్య మొహం కూడా చూసేదాన్ని కాదు. కానీ ఈరోజు కావ్య ఈ ఇంటిని రెండు విధాలుగా మెయింటైన్ చేస్తుంది. కావ్య ఇంట్లోంచి పుట్టింటికి వెళ్ళిన వారం రోజులకి ఇల్లంతా కూడా ఎటు అటు పోసిపోతూ ఉంది. ఇప్పుడు కావ్య వచ్చేసరికి మళ్ళా ఈ ఇంటి కళ ఇక వచ్చింది అని చెప్పి మనసులో అనుకొని ఇక వెంటనే కాఫీ అయితే తాగి, మనసులో కావ్య చేతి కాఫీ తాగకపోతే అసలు మనసంతా ఒక రకంగా ఉంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటే, పక్కనే ఉన్న ఇందిరాదేవి ఇక అపర్ణాదేవి మనసులో ఉన్న మాటల్ని ఇక మనసులో అర్థం చేసుకొని, ఏంటి అపర్ణ ఇక కాఫీ తాగుతూ చాలా మైమర్చిపోతున్నట్టున్నావు అంటే, ఏమీ లేదు అత్తయ్య గారు అని చెప్పి మనసులో ఇక అనుకుంటూ సిగ్గుపడుతూ ఉంటుంది. ఎందుకు అపర్ణ అలా అంటావు, ఎప్పుడైనా మంచి కాఫీతోనే మన రోజు స్టార్ట్ అవుతుంది. అలాగే మన ఇంటి కోడలు ఇక నా మనవరాలు ఇంట్లో కాఫీ పెట్టిందంటే ఇక కాఫీ తాగి ఖచ్చితంగా ఎంత లేజీగా ఉన్న మనుషులైనా పరిగెత్తాల్సిందే అని చెప్పి ఇక ఇద్దరు కూడా కావ్య పెట్టే కాఫీ గురించి ఇక మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక కావ్య నువ్వు కూడా వచ్చి ఇక్కడే కూర్చో, కాఫీ తాగు మాతో పాటు అని చెప్పి అపర్ణాదేవి అనడంతో ఇక కప్పు తీసుకొని కావ్య వస్తుంది. అవును కావ్య, మీ బావేంటి మీతో పాటు రాలేదు, ఎందుకని అని చెప్పి అడుగుతుంది. ఆ మాటకి, అది మా బావకి కొంచెం కాలకి గాయమైంది అత్తయ్య గారు, దానివల్ల మాతో రావడం కుదరలేదు, ఖచ్చితంగా ఇక్కడికి రమ్మనే చెప్పొచ్చాను అనగానే ఇందిరాదేవి వెంటనే సైగ చేస్తూ, అదేంటి కావ్య అలా ఎలా వదిలేస్తావు, మన ఇంటికి వచ్చిన వ్యక్తి మన ఇంట్లోనే ఉండాలి, ఎంతైనా కూడా పాపం ఎక్కడో ఫారెన్లో ఉండి పెరిగినాడు, ఇక ఇక్కడ వచ్చి ఎలా ఉంటాడు, అక్కడ మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటాడు, అక్కడ సౌకర్యాలు ఏమీ లేవు కదా, ఇక ఖచ్చితంగా మీతో పాటు తీసుకురావాల్సింది, ఇప్పుడే ఫోన్ చెయ్యి నువ్వు అని చెప్పి అనగానే అపర్ణ, అవునవును నిజమే, మీ బావని ఫోన్ చేసి పిలిచి ఇక్కడే ఉండమని చెప్పు అని చెప్పి అపర్ణ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన మరుక్షణం ఇక కావ్య బావకి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేస్తూ ఉంటే కట్ చేస్తూ ఉంటాడు ఇక కావ్య వాళ్ళ బావ. ఏమో అమ్మమ్మ గారు, మా బావ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఇక కాల్ అయితే కట్ చేస్తున్నాడు అనగానే, ఎందుకు ఫోన్ మాట్లాడడం, డైరెక్ట్గా మనిషినే వచ్చేసా కదా బుజ్జి అని చెప్పి గుమ్మం దగ్గర కావ్య వాళ్ళ బావ దర్శనం అవుతాడు. ఇక వెంటనే కావ్య చూసి, అయ్యో బావా వచ్చేసావా, నేనే ఫోన్ చేసి రమ్మని పిలుద్దామని అనుకున్నాను అనగానే, ఎందుకు బుజ్జి, మనలో మనకెందుకు ఈ ఫార్మాలిటీ, ఖచ్చితంగా నేను వస్తానని చెప్పాను కదా, అమ్మమ్మ గారు ఎలా ఉన్నారు అని చెప్పనగానే, నీ దయవల్ల బాగానే ఉన్నాం, ఇప్పుడే నా మనవడు దారిలో పడుతున్నాడు, అదంతా నీ చలువే అని చెప్పి ఇక ఇందిరాదేవి కావ్య వాళ్ళ బావతో అంటూ ఉంటే, కావ్య వాళ్ళ బావ, అయ్యో నాదేముంది ఇందులో, మా బుజ్జికి చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా ఏ విషయంలోనూ నేను సహాయం చేయలేదు, ఎప్పుడు కూడా నన్ను మా మావయ్య అత్తయ్య చాలా రోజులు వీళ్ళింట్లో నేను చదువుకుంటే నాకు నచ్చినవన్నీ కూడా తెచ్చిచ్చేవాళ్ళు, ఆ మాత్రం బాధ్యత నాకు లేదా అని చెప్పి ఇక మంచిగా మాట్లాడుతూ ఉంటాడు
కావ్య వాళ్ళ బావ. ఇక ఇంతలో రాజు అయితే హుషారుగా రెడీ అవుతూ, అమ్మయ్య నాకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ తిని చాలా రోజులైంది, హ్యాపీగా తినేసి 1 గంట లేటుగా వెళ్తాను, ఇక నన్నెవరు ఆపేది అని చెప్పి స్టెప్స్ దిక్కుంటూ వస్తూ ఉంటాడు రాజ్. ఇక ఎదురుగుండగా ఇక అక్కడే కావ్య వాళ్ళ బావ కావ్యతో, ఏంటి బుజ్జి ఏం టిఫిన్ చేసావు అనగానే, నీకు ఇష్టమైన ఉప్మా బావా అని చెప్పి అనడంతో ఇక రాజ్ అయితే, ఏంటి ఈ తమ్ముడు అన్నయ్య దాపరించాడా, వీడికి కాలు కాలింది కదా, అయినా కూడా ఎలా ఎగరేసుకుని వచ్చేసాడు, అయినా వీడినని ఏం లాభం, ఎంతసేపు బావా బావా పన్నీరు అన్న పాట మాదిరిగా ఈ కళావతి మారిపోయింది. ఇక బావకి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ ఏంటి, బావకి ఇష్టమైన కూరగాయలేంటి, బావకి ఇష్టమైన అన్ని విధాలా నువ్వు చేసి పెడతానే ఉండు, ఇక నేను మాత్రం మీ ఇద్దరిని చూస్తూ బాధపడుతూ ఉంటాను అని చెప్పి ఇక కోపంతో రూమ్లోకి బ్రేక్ఫాస్ట్ చేద్దామని వచ్చిన వ్యక్తి ఇక వెనక్కి వెళ్ళిపోతాడు. ఇక వెంటనే కావ్య గమనిస్తుంది, బావా ఇక నువ్వు వచ్చావని ఆయన కిందకి రాకుండా పైకే వెళ్ళిపోయారు, గమనించావా అనగానే వెంటనే, అవును బుజ్జి నేను గమనించాను అని చెప్పి అనడంతో, మొదలెట్టు బావా అని చెప్పి అనడంతో, సరే అయితే ఇక్కడ ఎవరైనా వస్తారు, అందుకని నేను బయట లాన్లో కూర్చుంటాను, నాకు కొంచెం కాఫీ తీసుకురా బుజ్జి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక లాన్లో కూర్చొని ఇక కావ్య వాళ్ళ బావ ఇద్దరు కూడా రాజ్ రూమ్లోకి చక్కగా కనబడే విధంగా కూర్చొని ఉంటారు. ఇక వెంటనే కావ్య వాళ్ళ బావ, ఏంటి చాలా బాగా పెట్టావు బుజ్జి, నీ కాఫీని చూసి చాలా రోజులు నిజంగా ఇక్కడలాగా కాఫీ ఎవరూ పెట్టరు, అసలు నీ చేతి కాఫీనే కాఫీ బుజ్జి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో ఇక దొంగలాగా రాజ్ అయితే విండోలోంచి ఇక కావ్య వాళ్ళ బావకేసి చూస్తూ ఉంటాడు. వీడి మొహం మండ, కాఫీ ఏంట కావ్య కళావతి చేత కాఫీ అమృతం అని చెప్తున్నాడు, ఇక నిన్నటి వరకు తాకిందేంటో కుడుతనుకుంటా, వీడి అవతారం, ఈడెక్కడ తగిలాడ్రా బాబు నాకు, నా భార్యని పట్టుకొని బుజ్జి అని చెప్పి ఇక గజ్జిలా అంటుకున్నాడు అని చెప్పి ఇక రాజ్ అయితే ఇంకా ఏం మాట్లాడుకుంటున్నారా అని చెప్పి దొంగచాటున చూస్తూ ఉంటాడు. ఇక ఇంతలో ఇందిరాదేవి కూడా అక్కడికి వస్తుంది. రావడంతో ఇక రాజ్ రూమ్ వైపు దొంగగా చూస్తుంది. ఆహా నా మనవడు దొంగచాటున చూస్తున్నాడనమాట అని చెప్పి, అమ్మ కావ్య ఒకసారి నా మనవడిని చూడు అనగానే, చూశాను అమ్మమ్మ గారు, అందుకే మేమిద్దరం ఇక్కడ కూర్చున్నాం అనగానే, అవునా ఇక వెంటనే మొదలు పెట్టండి, ఇద్దరు కూడా జోకులు వేసుకొని నవ్వుకుంటూ ఉండండి, పైనుంచి నా మనవడికి ఇక మనసులో ఖచ్చితంగా ఈ వరదల్లో ఇద్దరిని కూడా విడదీయాలంటే నేను నా కళావతితో కలిసి ఉండాలి అనే ఆలోచన రావాలి అనగానే, అవునమ్మమ్మ గారు మీరు చెప్పింది 100% కరెక్ట్ అని చెప్పి ఇక కావ్య వాళ్ళ బావ వెంటనే కూడా ఇక రాజ్కి మండే విధంగా రాజులు ఇద్దరు కూడా అలాగే కావ్య వాళ్ళ బావ ఇద్దరు హాయ్ ఫైల్ ఇచ్చుకోవడం, కాఫీ టేస్ట్ చేసి చాలా బాగుందని చెప్పడం, అసలు ఈరోజు ఏంటి బుజ్జి ఇంత అందంగా ఉన్నావు అని చెప్పి కావాలని పొగుడుతూ ఉండడం, ఇక కావాలని కావ్య సిగ్గుపడుతూ ఉండడం, ఇవన్నీ కూడా గమనించి రాజ్ మనసులోంచి ఒక్కసారిగా అంతరాత్మ అయితే బయటకు వచ్చేస్తుంది. ఇక అంతరాత్మ మంచం మీదకి వచ్చి కూర్చొని, ఒరేయ్ ఏం చేస్తున్నావురా, దొంగచాటున ఏం చూస్తున్నావు అని చెప్పి చిన్న రాయి తీసుకొని కొడతాడు. ఎవర్రాది అని చెప్పి వెనక్కి తిరిగి రాజ్ చూసేసరికి, ఒరేయ్ ఎన్నిసార్లు చెప్పాలరా, ఎప్పుడు చూసినా ఎవరు అంటావింట్రా, నీ అంతరాత్మనరా అని చెప్పి అనగానే, అంతరాత్మలు లోపల ఉండాలి, బయట నీకేం పని అనగానే, మరి నువ్వేంటి, నీకు ఈ రూమ్లో దొంగచాటుగా చూసే పనేంటి, నిజం ఒప్పుకోరా, నీ భార్యను చూస్తుంటే ఆ కళావతి మొహం చూస్తే కలకల్లాడిపోట్లా, అంత క్యూట్గా ఉన్న మొహాన్ని చూసి ఎందుకురా కనీసం నీ బతుకు అని చెప్పి అంటాడు. ఆ మాటకి, ఏయ్ ఎక్కువ మాట్లాడుతున్నావురా అంటే, ఎక్కువే మాట్లాడతాను, అంతరాత్మను కాబట్టి ఆ మాత్రం ఉంటుంది నాకు, అయినా ఇదేం గోల్రా, ఆడి బావగాడు వచ్చినప్పటి నుంచి కళావతిని ఎన్ని విధాలుగా పొగుడుతున్నాడు, ఎన్ని విధాలుగా ఆటలాడుతున్నాడు, భర్తవయ్యి పెళ్లి చేసుకొని ఇన్ని నెలలైంది, కనీసం ఒక్కసారైనా కళావతితో మనస్ఫూర్తిగా వాళ్ళగా ఎంజాయ్ చేసావా, చేయలేదు, ఎందుకు మనసులో పెద్ద ఈగో, కానీ జల్సీ మాత్రం ఫీల్ అవుతూ ఉంటావే అనగానే, చిచ్చి నేనే జల్సీ ఫీల్ అవ్వట్లేదు, కళావతి వాళ్ళ బావ వాళ్ళిద్దరూ స్నేహితులు అనగానే, అవునా స్నేహితులైతే ఏమైంది, రేపొద్దున్న ఇక ఎగరేసుకుపోవడానికి అనగానే,
స్నేహితుల్లాగే ఉంటారు, ఎగరేసిపోవడాలేమి ఉండవు అనగానే, ఒరే ఎన్ని సినిమాలు చూడలేదురా, ప్రేమకి బీజం ఫస్ట్ స్నేహమే కదరా, ఆ విషయం నీకు తెలీదా? ఖచ్చితంగా వాళ్ళ బావ కావ్యని ఎగరేసుకొని పోతాడు. ఎందుకంటే కావ్య అంటే పిచ్చి ప్రేమ వాడికి. ఫారెన్ నుండి వచ్చినప్పటి నుంచి కావ్యని ఏ విధంగా చూస్తున్నాడో చూస్తున్నావు కదా. కావాలని చేతుల్ని టచ్ చేయడం, కావాలని బుజ్జి బుజ్జి అని చెప్పి చిన్నపిల్ల మాదిరిగా వెనకనక తిరగడం, ఇక అసలు కళావతి లేకపోతే వాడు జన్మే లేనట్టుగా చెప్పడం, ఇవన్నీ కూడా చూసి కూడా ఇంకా నువ్వు కళావతి మీద ప్రేమని బయట పెట్టకపోతే నువ్వేరా అన్యాయం అయిపోయేది. ఎందుకంటే అంతరాత్మని కాబట్టి నా దగ్గర నువ్వేమీ దాచిపెట్టలేవు. ఖచ్చితంగా ఇక నువ్వు కళావతిని అయితే ప్రేమిస్తున్నావు, ఆ సంగతి అంతరాత్మగా నాకే తెలుసు బాగా అనగానే, చిచ్చి నేనా, కళావతినా, అస్సలు ఎప్పటికీ లేదు, నెవ్వర్, అసలు ప్రేమించలేదు అని చెప్పి అనగానే, ఏది నీ మొహం చూపించు అని చెప్పి అనగానే ఇక మొహం కాస్త ముందుకు తిప్పి చూస్తాడు. చి అబద్ధాలు ఆడావో, అస్సలు బాగోదు. ఇన్ని రోజులు తప్పించుకుంటూ వచ్చావు. నేను కూడా ఒక్కొక్కసారి నిజమేలే ప్రేమ లేదేమో అని చెప్పి నేను అనుకున్నా, కానీ నీ మనసులో చాలా ప్రేమ ఉంది. అందుగురించే కదరా ఆ రోజు ఇక వ్యాలంటైన్స్ డే రోజు ఫ్లవర్స్ వాజ్ ఇచ్చి హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని చెప్పి అనేసరికి కళావతి మొహంలోంచి ఇక తను కూడా హ్యాపీ వ్యాలంటైన్స్ డే అనేసరికి నీ గుండెలో ఎక్కడో గుచ్చుకుంది. ఇక నేనే సాక్ష్యం, నువ్వు నీ ప్రేమ విషయం గురించి కళావతి దగ్గర చెప్పలేదంటే ఖచ్చితంగా ఆ తమ్ముడు అన్నయ్య అయితే కళావతి విషయంలో చాలా స్పీడ్గా ఉన్నాడు. ఇక వాడిని ఎవ్వరూ ఆపలేరు, అసలే ఆడి పర్సనాలిటీ చూసావు కదా అని చెప్పి ఇక అంతరాత్మ అయితే రాజ్కి చెప్పవలసిన విషయాలన్నీ కూడా అంతరాత్మ రూపంలో రాజ్ అయితే మనసులో మదన పడుతూ ఉంటాడు. ఇక ఇంతలో రుద్రాణి అయితే వస్తూ ఉంటుంది. ఇంతలో కావ్య వాళ్ళ బావ ఉయ్యాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అక్కడి నుంచి ఇందిరాదేవి లోపలికి వెళ్ళిపోతుంది. అది గమనించిన ఇక రుద్రాణి అయితే, ఏంటి ఈ కావ్య వెనకాలే తోకలాగా వీళ్ళ బావ మళ్ళీ వచ్చినట్టున్నాడు, అయినా కావ్య ఎప్పుడు కూడా పరాయి మగాడి మొహమే చూడదు, అలాంటిది వాళ్ళ బావతో రాసుకొని పూసుకొని ఎలా తిరుగుతుంది? అసలు రాజు ఎలా ఊరుకుంటున్నాడు? రాజులో కూడా చాలా మార్పే వచ్చింది. ఈ మధ్య కళావతి వెనకాలే ఇక పుట్టింటికి వెళ్ళి రావడం, వాడి జీవితంలో ఎప్పుడు కూడా ఆ కనకం ఇంట్లో వారం రోజులు ఏముండే పనే లేదు. అలాంటిది రాజంతలు రాజే బ్యాగ్ సర్దుకొని ఇక నేను కూడా వెళ్తున్నాను మమ్మీ అని చెప్పి కనీసం అపర్ణ వదినికి చెప్పకుండా కూడా వెళ్ళిపోయాడు. అలాంటిది ఏదో జరుగుతుంది. కావ్య వాళ్ళ బావంటే రాజ్కి ఇష్టం లేదా, లేదంటే కావ్య మీద నమ్మకం లేదా, ఏం జరుగుతుంది అసలు? కావ్యకి వాళ్ళ బావకి ఏం సంబంధం అని చెప్పి రుద్రాణి మనసులో అయితే అనుమానం మొదలవుతూ ఉంటుంది. ఇక అదే టైంలో అనామిక కూడా అక్కడికి రావడం చూసి రుద్రాణి అయితే అనామికకి చెవులు కొరికేస్తుంది. ఇదిగో అనామిక, ఆ కావ్య వాళ్ళ బావ వాళ్ళిద్దరిని చూస్తుంటే నీకేమనిపిస్తుంది అనగానే, నాకు మాత్రం వీళ్ళిద్దరిని చూస్తుంటే చిలక గోరింకల్లాగా అనిపిస్తుంది ఆంటీ అనగానే, అదేంటి అంత మంచిగా పొగుడుతున్నా వాళ్ళిద్దరిని అనగానే, ఎందుకు అంత మంచిగా పొగుడుతున్నాను ఒక్కసారి అర్థం చేసుకోండి. ఎవరైనా భార్యాభర్తల్ని చిలక గోరింకల్లాగా ఉన్నారు అంటే అది వాళ్ళకి కాంప్లిమెంట్ అనమాట. అదే వేరొకరి భర్త వేరొకరి భార్య వేరొకరి అబ్బాయితో చనువుగా ఉండి చిలక గోరింకల్లా ఉన్నారు అంటే వాళ్ళని పొగిడినట్టు కాదు, వాళ్ళ క్యారెక్టర్కే డ్యామేజ్ అని అర్థం ఆంటీ అనగానే, అమ్మో అనామిక చాలా తెలివైంది. తెలియక ఇది పెద్ద గోల్డెన్ ఫిష్, దీనికి డబ్బు మీద పుట్టింది కాబట్టి కష్టం సుఖం అలాంటివి ఏమీ తెలియదు, నేనే ఏదో ఒకటి దీన్ని వెనకాల పడి నేర్పిస్తూ ఉండాలి అనుకున్నా, ఇది కానీ నాకంటే మాయలాడిలా ఉంది అని చెప్పి మనసులో వెంటనే కూడా, ఏంటి అనామిక అంత మాట అనేసావు, కావ్య గురించి అలా ఎందుకు మాట్లాడావు అనగానే, లేదంటీ ఈ కావ్య వీళ్ళ అక్క చెల్లెళ్ళందరూ కూడా డబ్బు మనుషులు, లేదంటే ఇక రాజ్బాబు గారిని కనీసం చూడను కూడా చూడకుండా ముసుగేసుకొని ఇక రాజ్బాబు గారి ఆస్తి గురించి వచ్చి పెళ్లి చేసుకుంది. ఇక కావ్య క్యారెక్టర్ ఎలాంటిదో నాకు తెలియదా ఏంటి అని చెప్పి అనగానే, ఏంటి నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అనామిక, నాకు అర్థమయ్యేలా చెప్పు అనగానే, అయ్యో ఆంటీ ఈ కళావతి గురించి ఈ కావ్య గురించి ఇంట్లో అందరి దగ్గర చీపుగా చేసి ఇక వాళ్ళ బావతో పాటు చనువుగా ఉంటుంది, క్యారెక్టర్ లేనిది అని చెప్పి సృష్టిస్తే చాలు.
మన ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది. ఈ కావ్య పుట్టింటికి రాజ్బాబు గారు తరిమేస్తారు. అప్పుడు హ్యాపీగా మా ఆయన నేను ఈ ఇంటికి మకుటం లేని మహారాణి మహారాజులా మిగిలిపోతాం అనగానే మనసులో ఇక రుద్రాణి, నీ మొహం ప్లాన్ అయితే బాగానే ఉంది, కానీ చివరి పాయింట్ ఒక్కసారి మార్చుకో. ఈ ఇంటికి మహారాణి నేను, ఎందుకంటే పిల్ల కుంకవి, నువ్వు ప్లాన్లు వేసే వరకే. దాన్ని నేను అది ఎక్కడికో వెళ్ళి ఎక్కడికో తెగేలాగా చేసి చివరి ఆఖరికి కళ్యాణ్కి బిజినెస్లో ఇంట్రెస్ట్ లేదని నా కొడుకునే నేను రాజస్థానంలో పెడతాను. అప్పుడు ఇక ఈ ఇంటికి మహారాణిని నేనవుతానే పిచ్చి మొహమా అని చెప్పి రుద్రాణి అనుకుంటూ ఉంటుంది. సరే ఆంటీ, మరి ఏం చేద్దాం, ఎక్కడి నుంచి మొదలు పెడదాం అనగానే చూద్దాం ఎక్కడ కూడా దొరకకుండా మనం వదిలిపెట్టకూడదు. వీళ్ళిద్దరినీ ఒక కన్నేసి ఇక ఖచ్చితంగా వాళ్ళిద్దరూ తప్పు చేయకపోయినా తప్పు చేసేలాగా మనం సృష్టించడానికి మనకంటూ ఒక పాయింట్ కావాలి కదా అనామిక అని చెప్పి రుద్రాణి అంటూ ఉంటుంది. ఇక ఇంతలో రాజు అయితే ఇక ఖచ్చితంగా అంతరాత్మ చెప్పినట్టుగా ఎగరేసుకొని పోతే నా జీవితం ఏం గాను, కావ్య మీద నాకేమీ కూడా ఎప్పుడూ దుఃఖం లేదు, ద్వేషం లేదు, ప్రేమ అనేది ఉంది, కానీ నా మనసుకు నేను వెళ్ళి చెప్పలేనంత ప్రేమ ఉంది. కానీ ఎలా చెప్తాను, నా మనసు వేరొకరి దగ్గర ఉంది. అలాంటప్పుడు నా మనసులోంచి ఏ రకంగా కళావతి మీద ప్రేమ బయట పెట్టాలి అని చెప్పి ఇక వెంటనే కూడా కిందికి వస్తాడు. వెంటనే ఇక కావ్య వాళ్ళ బావ అన్నయ్య అని చెప్పి ఒక్కసారి హక్ చేసుకుంటాడు. ఒరే బుల్డోజర్ వచ్చి మీద పడినట్టు ఏంట్రా హగ్గు అని చెప్పి మనసులో అనుకొని, వచ్చావా తమ్ముడు అన్నయ్య, కాలు ఎలా ఉంది, కాలింది కదా, మరి ఎట్లా వచ్చావు అనగానే, అయ్యో అన్నయ్య నా బాడీ చూసావు కదా, నా బాడీ చూసినా కూడా అలాగే అంటావా, ఒక రోజంతా రెస్ట్ మోడ్లో ఉన్నాను, చూసావా అన్నయ్య ఎంత బాగా తగ్గిపోయిందో అని చెప్పి కాల్ని విసురుగా చూపిస్తాడు. ఒరేయ్ అసలు నీకు బుద్ధి లేదురా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటే, సరే అన్నయ్య నేను చిన్న విషయం అడుగుదాం అనుకుంటున్నాను, ఖచ్చితంగా పర్మిషన్ ఇస్తావు కదా అన్నయ్య అనగానే, ఇవ్వు, ఏంటిప్పుడు ఏం కావాలి అనగానే, ఫారెన్ నుండి వచ్చాను కదా, మా ఫ్రెండ్స్ అందరూ పార్టీ అడుగుతున్నారు, అందులో అమ్మాయిలు కూడా ఉంటారు అనగానే వెంటనే, మరింకే హ్యాపీగా అందులో ఎవరినైనా అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోబోతున్నావా అని చెప్పి రాజు అయితే ఫాస్ట్గా యాంగ్జైటీతో అడుగుతూ ఉంటాడు. లేదన్నయ్య నేను ఈరోజు వాళ్ళు పెట్టే పార్టీకి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పి అనడంతో, అవునా, ఇంకేంటి హ్యాపీగా వెళ్ళు, దానికి నా పర్మిషన్ ఎందుకు, అయినా నువ్వు అడిగావు కాబట్టి చక్కగా నువ్వు వెళ్ళు అనగానే, అది కాదన్నయ్య నువ్వు కూడా వస్తే బాగుంటుందని అనగానే, అయ్యో తమ్ముడు అన్నయ్య నేనైతే రాలేను, నాకు ఇక చాలా వర్క్ ఉంది, అందుకే నేను రాలేను, ఏమనుకో మాకు, నువ్వైతే వెళ్ళు నాన్న, నీకు కారు కావాలంటే నా కారు తీసుకొని వెళ్ళు, లేదంటే ఇక డ్రైవర్ని తీసుకొని వెళ్ళు, ఏమీ అనుకోవద్దు అని చెప్పి అనగానే వెంటనే, బుజ్జి నేను చెప్పాను కదా బుజ్జి, ఇక అన్నయ్య మనసు ఇక వెన్నపూసని పర్మిషన్ ఇచ్చేశాడు బుజ్జి, ఇక నువ్వు నాతో పాటు రావచ్చు అనగానే, ఆగాగాగు నీతో పాటు కళావతిని ఎప్పుడు పర్మిషన్ ఇచ్చాను అనగానే, కళావతికి పర్మిషన్ ఇవ్వవసరం లేదు, ఖచ్చితంగా తను కూడా నాతో వస్తాననింది, ఇక ఖచ్చితంగా మీరు నాతో పాటు మీరు రావట్లేదు కాబట్టి అన్నయ్య ఇక బుజ్జినైనా పంపించండి, మా ఫ్రెండ్స్ అందరినీ పరిచయం చేస్తాను, బుజ్జికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటికి వచ్చేస్తాం అని చెప్పి ఇక రాజు దగ్గర నుంచి స్పీడ్గా పర్మిషన్ అడిగి మరి ఇక కళావతిని తీసుకొని ఇక వాళ్ళ ఫ్రెండ్స్ని ఇంట్రడ్యూస్ చేయడానికి అన్నట్టుగా అక్కడి నుంచి కావ్యని తీసుకొని బయలుదేరుతాడు. కావ్య, ఆగు బావా ఇంట్లో వాళ్ళకి చెప్పాలనుకుంటున్నాను అనగానే, అవసరం లేదు నేను చెప్తాను, నువ్వు వెళ్ళాలనుకుంటున్నావుగా వెళ్ళు అని చెప్పి రాజు అయితే ఇక నేను బ్రాడ్ మైండ్ అని ఓపెన్ మైండ్ అని చెప్పి అనవసరంగా కావ్య విషయంలో కమిట్ అయ్యాను, ఇప్పుడు చూడు వాడు నా భార్యనే నా పర్మిషన్ అడిగి మరీ తీసుకెళ్తున్నాడు అని చెప్పి, చిచ్చిచ్చి అయినా కళావతి ఎప్పుడు కూడా తప్పు చేయదు, వాడు ఎంత బావైనా కళావతి నా భార్య, నన్ను తప్ప వేరొకరితో ఎప్పుడు కూడా ప్రేమగా ఉండదు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఎంతలో ఇక అనామిక అయితే ఇక కోతికాడ నక్కలాగా కాచుకొని కూర్చొని వల్ల రుద్రాని అలాగే అనామిక ఇద్దరు కూడా ఇక కావ్య మీద నిందలం వేయడం మొదలు పెడతారు. ఈ ఇల్లు రాను ఎలా మారిపోయిందంటే చెప్పడానికి చాలా సిగ్గుచేటుగా అనిపిస్తుంది.
కట్టుకున్న భర్తతో కాకుండా బావతో షికార్లు చేయడానికి వెళ్ళిపోతుంది. అసలు ఇంకా ఈ ఇంట్లో మర్యాదలు మనలో ఎక్కడ ఏడ్చాయి అని చెప్పి రుద్రాణి సైడ్ డైలాగులు వేస్తూ ఉంటుంది. అక్కడే ఉన్న అపర్ణ, ఏంటి రుద్రాణి ఏం మాట్లాడుతున్నావు, అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నావు అనగానే, అదే నీ ముద్దుల కోళ్ళు కావ్య గురించి మాట్లాడుతున్నాను. ఎంతైనా ఈ ఇంటికి పెద్ద కోళ్ళు, ఈ ఇంటికి ఒక పద్ధతి పరువు ఏడ్చింది. అలాంటిది వాళ్ళ బావతో చట్టా పట్టాలు వేసుకొని ఇక వెళ్ళిపోయింది. అసలు ఏమనుకుంటున్నారు ఈ ఇంటి గురించి? రాజు కూడా ఈ మధ్య బాగా మారిపోయాడు. ఏ రాజ్, అసలు నీకు కొంచెం కూడా ఏం అనిపించట్లేదా? నీ భార్య ఇక తప్పు చేస్తుందని నీకు కొంచెం కూడా అనుమానం లేదా అనగానే, షడపత్త, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? కళావతి గురించి అంత తప్పుగా ఎలా ఆలోచిస్తున్నావు? కళావతి ఎప్పుడు కూడా మంచిది. వాళ్ళ బావతో బయటికి వెళ్ళింది, పరాయి అబ్బాయితో కాదు కదా. అయినా నీకేం తెలుస్తుందిలే, ఒంటరిగా ఎప్పుడు చూసినా ఏ ఫీలింగు లేకుండా ఉంటున్నావు కదా, అందుకే ఎవరు ఏం మాట్లాడుతున్నా తప్పుగా ఆలోచన చేస్తావు అనగానే, ఇక అపర్ణ, చాలా మంచి పని చేసావురా రాజ్. నేను ఈ మధ్య ఈ రుద్రాణితోనూ ఆ దానలక్ష్మితోనూ వేగలేకపోతున్నాను. వీళ్ళకి సమాధానాలు చెప్పలేక కాదు, వీళ్ళ నోళ్ళల్లో నోరు పెట్టలేక ఎంత డ్రైనేజీగా తయారయ్యారంటే ఇక ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ఒక స్వతంత్రం కూడా లేకుండా చేద్దామని. ఇప్పుడు వయసు వచ్చే వరకు చక్కగా స్లీవ్లెస్ వేసుకొని ట్రాన్స్పరెంట్ చీరలు కట్టుకొని ఎప్పుడు పడితే అప్పుడు హ్యాపీగా బయటకు వెళ్ళిపోతూ ఉంటావు. అప్పుడు మరి నిన్ను ఎవరూ అనుమానించకే కదా ఇంత తెగించి నా కోడల గురించి నింద వేయబోతున్నావు అని చెప్పి ఇక బాగా చీవట్లు తింటుంది ఇక రుద్రాణి అన్న మాటలకి ఇక అపర్ణాదేవి బాగా తిట్టి, అరే రాజ్, నువ్వు ఎప్పుడు కూడా కళావతి విషయంలో ఎవరు ఏమన్నా కూడా అస్సలు నమ్మద్దు. కళావతి దేవుడిచ్చిన బహుమతిరా నీకు. నిన్నాళ్ళు నేను కళావతి గురించి ఏదో అనుకున్నా, కానీ నీ జీవితంలో ఒక కొత్త మలుపు తిప్పడానికే కళావతి నీ జీవితంలోకి వచ్చింది అని చెప్పి అపర్ణ కూడా కావ్య గురించి మొట్టమొదటిసారిగా రాజ్ దగ్గర చాలా పాజిటివ్గా మాట్లాడుతుంది. ఇక వెంటనే ఇందిరాదేవి, టైం అయిపోతుంది, వీడు ఎప్పుడు అక్కడికి వెళ్తాడు, వాళ్ళిద్దరిని చూసి కుళ్ళుకుపోయి వాడి మనసులో ఉన్న ప్రేమ బయట పెడతాడు అనుకుంటే ఏంటి రచ్చ అని చెప్పి ఇంకా అందరినీ ఇక ఎవరికి వాళ్ళకి వెళ్ళిపోయేలాగా చేసి, ఒరే మనవడా, ఏదిరా కావ్య వాళ్ళ బావతో పాటు వెళ్ళిందా అనగానే, అవునా నానమ్మ, ఇక వాళ్ళ బావతో పాటు ఆయన చక్కగా వెళ్ళింది అనగానే, మరి నిన్ను పిలవలేదా అనగానే, నన్నెందుకు పిలవలేదు, నన్ను కావ్య కంటే ముందే పిలిచాడు కానీ నేనే వెళ్ళలేదు అనగానే, ఒరే మనవడా, ఇక నీ భార్యను తీసుకొని వాళ్ళ బావ వెళ్ళడం ఏంట్రా, స్వయాన నువ్వే వెళ్ళాలి. అసలు ఈ ఇంటికి నువ్వు ఎంత పెద్దవాడివిరా, అలాంటిది నువ్వు లేకుండా నీ భార్యను పంపిస్తే చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారు? నీకంటూ ఇక కొంచెం కూడా నీ భార్య మీద ప్రేమ లేదనుకుంటారు. అందరి నోళ్ళు మూయించాలంటే నువ్వు కూడా వెళ్తేనే బాగుంటుంది అనగానే, ఇక అప్పటి వరకు నీ వెళ్ళాలని కోరికగా ఉన్న ఇక నానమ్మ రూపంలో వెళ్ళమని చెప్పేసరికి ఒక్కసారిగా సంతోషపడిపోతూ కావ్య వెనకాలే వెళ్ళాలి అని చెప్పి ఇక కార్ని తీసుకొని స్టార్ట్ అవుతాడు ఇక రాజ్. ఇక రాజ్ వెళ్ళిన వెంటనే ఇక అక్కడ ఎవరు కూడా కనిపించరు. కావ్య వాళ్ళ బావ, కావ్య అందరూ కూడా ఇక ఒక దగ్గర అందరూ డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు చేసుకుంటూ ఎవరి కాలు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కావ్య మాత్రం ఒక దగ్గర కూర్చొని ఉంటుంది. ఇక వెంటనే రాజు అయితే వెళ్తాడు. రాజు వెళ్ళి, ఏంటి కళావతి, ఏంటి డల్గా కూర్చున్నావు అని చెప్పి అడగగానే, ఏంటండి మీరు రానన్నారు కదా అనగానే, నేను రానన్నాను కానీ సర్ప్రైజ్ చేశాను, మీకే సర్ప్రైజ్ చేయడం కాదు కదా నాకు కూడా వచ్చు అని చెప్పి రాజు అయితే, మీ బావేడి అనగానే, మా బావ అలా పక్కకెళ్ళారండి అనగానే, ఏంటి వాళ్ళందరూ డాన్సులు చేస్తున్నారు, మరి నీకేమి రాదా, అందుకే నిన్ను అప్పలమ్మ అన్నాను. కనీసం అందరితో పాటు కలిసినప్పుడు వాళ్ళతో పాటు చిన్న చిన్న స్టెప్పులు కూడా వెయ్యాలమ్మా, అప్పుడే ఎప్పుడైనా గొప్ప వాళ్ళు అయ్యేది, లేదంటే ఏమీ తెలియనా ఇక ఒక మూలను కూర్చోవలసిందే ఇప్పుడు నీలాగా అని చెప్పి రాజు అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి ఇక వెంటనే వాళ్ళ బావ వచ్చి, మా కావ్యకి ఏ డ్యాన్సు రాదని మీరు ఎలా అంటారు, మా కావ్యకి చిన్నప్పటి నుంచి చాలా మంచి డ్యాన్సే వచ్చు, అది వేస్తే అందరూ వంగి దండాలు పెట్టి మరీ వెళ్తారు అనగానే, అబ్బో అంత పెద్ద గొప్ప డాన్సరా మీ మరదలు, సరే ఒకసారి వేయమని చెప్పు అని చెప్పి రాజు అయితే అనగానే, లేదు బావా ఇప్పుడు నేను వేయను, అయినా ఇక్కడ వేయడం ఏంటి అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, ప్లీజ్ కావ్య ప్లీజ్ ఒక్కసారి డ్యాన్స్ వెయ్యి కావ్య, నువ్వు అంత గొప్పగా డ్యాన్స్ వేస్తావని అంతదిగా మీ బావ చెప్తున్నారు కదా వెయ్యి అనగానే, రాజు కూడా ఏదో వెలగ పెడతాను అంటున్నావు కదా వెయ్యి, నేను కూడా చూసి తరిస్తాను అని చెప్పి రాజు అయితే నాట్ ఇంట్రెస్ట్గా అంటూ ఉంటే
ఇక వెంటనే కూడా కావ్య లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళి కాస్త చీర కాస్త పైకి పెట్టుకొని ఇక అక్కడ ఒక కాళ్ళ గజ్జలు తీసుకొని గజ్జలు కట్టుకొని వస్తుంది. ఇక వెంటనే ఇక పాటల్ని ఆఫ్ చేసి అక్కడ ఉన్న సౌండ్ సిస్టమ్ అంతా ఆఫ్ చేసి వెంటనే కూడా సంగీతం సంబంధించిన భరతనాట్యం సంబంధించిన పాటని ఆన్ చేస్తారు. ఇక వెంటనే భరతనాట్యం చేస్తుంది కావ్య. కావ్య చేసిన భరతనాట్యం చూసి రాజ్ ఒక్కసారిగా ఇక అలానే ఉండిపోతాడు. దెబ్బకి స్టన్ అయిపోతాడు. కావ్య అలా నాట్యం చేస్తుంటే కావ్య చేతులు కాళ్ళు చూసి అవే కాళ్ళు అవే చేతులు అదే నీడ. అసలు కళావతి ఆ రోజు గుళ్ళో చేసిన అమ్మాయి కదా, మరి కావ్య కాకుండా స్వప్నని ఎందుకు చెప్పారు అంటే ఇది కూడా అబద్ధమా? నిజానికి ఆ రోజు గుళ్ళో చూసింది నేను స్వప్నం కాదా? మరి స్వప్నం చూడకపోతే కావ్య అయితే స్వప్ననా అని చెప్పి మనసంతా పాడు చేసుకుంటూ ఉంటే ఇక అప్పుడే వాళ్ళ బావ చెప్తాడు, ఏంటి ఏమైంది అన్నయ్య, ఎందుకు అలాగా ఒక్కసారిగా స్టన్ అయిపోయి ఏదో ఆలోచిస్తున్నావు? మా మరదలు చిన్నప్పటి నుంచి భరతనాట్యంలో చాలా ప్రైజులే తెచ్చుకుంది. దానికి చిన్నప్పటి నుంచి భరతనాట్యం అంటే పిచ్చి, అందుకే ఇంత బాగా చేయగలుగుతుంది. ఇప్పుడుకి ఒప్పుకుంటావా? మా మరదలు ఏ విషయంలోనూ తక్కువ కాదని చూసావా అన్నయ్య? మా మరదలు డ్యాన్స్ వేస్తుంటే మా బుజ్జి అందరూ ఎగబడి ఎంత గౌరవంగా చూస్తున్నారో అది నా బుజ్జి అంటే అనగానే ఇక వెంటనే కూడా అంటే మరి స్వప్నకి భరతనాట్యం రాదా అని చెప్పి అనగానే స్వప్నకి అసలు ఏమీ రాదు, అప్పుకి రాదు, ఓన్లీ కావ్యకే భరతనాట్యం వచ్చు అని చెప్పి కావ్య వాళ్ళ బావ చెప్పడంతో ఇక వెంటనే మనసులో ఒక్కసారిగా అంతరాత్మ బయటకు వస్తుంది. ఏంట్రా ఇంకా ఆలోచిస్తున్నావా? నీ మనసులో ప్రేమించిన అమ్మాయి నీ భార్య కళావతి ఇద్దరు ఒకటేరా. ఇంకా నీకు ఇంతకంటే అదృష్టం ఏ రోజురా దొరుకుతుంది? మంచిగా అందరి ముందు నీ చేతికి ఉన్న రింగ్ని తొడిగి ప్రేమని ప్రపోజ్ చెయ్యి. ఇక నీ అంత గొప్పవాడు లేదని నీ భార్యకి తెలిసేలాగా చెయ్యి. ఇక నువ్వు తనకంటే ఎక్కువ సార్లు త్రిబుల్ కంటే ఇంకా ఎక్కువ సార్లు ప్రేమించినట్టుగా చెప్పు అనగానే ఇక లోపల మనసులో ఆనందంతో రాజు అయితే కళ్ళమట ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. పక్కనే ఉన్న కావ్య వాళ్ళ బావ, ఏంటన్నయ్యా ఏంటి, ఎందుకు మీరు బాధపడుతున్నారు, కళ్ళమట కన్నీళ్ళేంటి అనగానే వెంటనే ఇక కావ్య వాళ్ళ బావని హక్ చేసుకుంటాడు. ఏమైంది అన్నయ్య అనగానే ఏమీ లేదు, కావ్య గురించి నేను చాలా రోజుల నుంచి తప్పుడుగా ఆలోచించాను. కావ్యని వదిలేద్దాం అనుకున్నాను, కానీ నా అంతరాత్మ చెప్తూనే ఉంది నువ్వు నిజంగా నీ భార్యనే ప్రేమిస్తున్నావని. కానీ నాకే అర్థం కాక లేనిపోనివన్నీ కూడా కావ్య మనసులో పెట్టి నా మీద అనుమానం చేసేలాగా చేసుకున్నాను. నేను కావ్యని దూరం చేసుకోవాలని నా స్వంత ఫ్రెండు శ్వేతని నా భార్య అని చెప్పి నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అని చెప్పి ఇక కళావతి మనసు విరిచేశాను. కానీ ఇప్పుడు నా మనసు కళావతి దగ్గరకు వెళ్ళి ఇక నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనే మాట చెప్తే నమ్ముతుందా అని చెప్పి అనగానే ఇక వెంటనే అక్కడే ఉన్న కావ్య వాళ్ళ బావ ఇక రాజ్ ఫీలింగ్స్ని అర్థం చేసుకుంటాడు. అమ్మయ్య, మొత్తానికైతే రాజ్ అన్నయ్య నీ మనసులోంచి ప్రేమ బయటకు వచ్చిందనమాట అనగానే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి అనగానే కళావతి గురించి నీ మనసులో ఉన్న ప్రేమ బయటకు వచ్చింది అంటున్నాను. దీని గురించే కదా ఇంత తాపత్రయం చేసింది. నీ మనసుకి ఇక కావ్య మీద ప్రేమ ఉన్నా బయటికి చెప్పలేక కావ్యని వదిలేయాలని చూసావని మా మామయ్య నాకు మొత్తం చెప్పారు. నేను కళావతి నీ ప్రేమని బయట పెట్టడం కోసమే ఈ డ్రామా. అందులో భాగంగానే నేను కావ్యంతో చనువుగా ఉన్నాను తప్పించి నిజానికి కావ్యకి నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి ఇక కావ్య వాళ్ళ బావ విషయాన్ని చెప్పగానే రాజ్కి ఇంకా సంతోషం అనిపిస్తుంది. అంటే కావ్య వాళ్ళ బావ కూడా చాలా మంచి వ్యక్తి అని, ఇక కావ్య విషయంలో ఇక అతనికి ఎలాంటి ఫీలింగ్స్ లేవని ఇంకా ఎక్కువ సంతోషంతో ఇక వెంటనే కూడా అందరి ముందు కావ్యకి తన చిటికిన వేలుకి ఉన్న ఉంగరాన్ని తీసుకొచ్చి కావ్య వేలుకి పెట్టి ఇక అందరి ముందు ఐ లవ్ యు దేవి సీతారామయ్య ఇద్దరు కూడా కావ్య ఇంట్లో లేకపోయేసరికి బోసిపోయింది. అసలు మంచి కాఫీనే కడుపులోకి పడలేదు. అమ్మ కావ్య మంచిగా స్ట్రాంగ్గా నీ చేత కాఫీ ఇవ్వమ్మా అని చెప్పి ఇందిరాదేవి అంటూ ఉంటే
అవునమ్మమ్మగారు తీసుకొస్తున్నాను అని చెప్పి ఇక తీసుకొని వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి ఇక అపర్ణ కూడా అక్కడే కూర్చొని ఉండేసరికి అపర్ణదేవికి, ఇందిరాదేవికి, అలాగే సీతారామయ్యకి ముగ్గురికి కూడా కాఫీ ఇస్తుంది. రాజు ఇంకా లెగలేదా అని చెప్పి అపర్ణ అడుగుతుంది. ఇక మాటకి ఇంకా లేలేదు అత్తయ్య గారు, ఇందాకే ఇక లేపి వచ్చాను, లేచి ఫ్రెష్ అప్ అవుతున్నారు అని చెప్పి అనడంతో సరే అయితే వాడికి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ చెయ్యి అని చెప్పి అంటుంది. సరే అత్తయ్య గారు అని చెప్పి ఇక కావ్య బ్రేక్ఫాస్ట్కి వెళ్తూ ఉంటే, అవును మర్చిపోయాను, నువ్వెలా బ్రేక్ఫాస్ట్ చేస్తావు, నువ్వు ఇక వెళ్ళి రెడీ అవ్వు, రెడీ అయితే ఆఫీస్కి వెళ్తావు కదా, ఇక బ్రేక్ఫాస్ట్ సంగతి నేను చూసుకుంటానులే అనగానే, అయ్యో అత్తయ్య గారు బ్రేక్ఫాస్ట్ చేసే వెళ్తాను, ఏముంది అందులో, ఇక నేను ఖచ్చితంగా ఈరోజు కొంచెం లేటుగా వెళ్తాను అని చెప్పి అంటుంది. ఎందుకని అనగానే, అదేం లేదు అత్తయ్య గారు, ఇంకా అక్కడేం పెద్ద వర్క్ కూడా ఈరోజు లేదు, మొత్తం అంతా ఫినిష్ చేసేసాం, ఇంకా డిజైన్స్ అనేవి కొత్తగా గీయాల్సిన అవసరం లేదు, మొన్ననే సెండ్ చేసాం అని చెప్పి ఇంకా రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం అత్తయ్య గారు అనగానే, ఇక వెంటనే అపర్ణాదేవి ఇటు ఇల్లుని అటు